అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కుర్బానీ చేసేటప్పుడు మేకను గాని లేదా గొర్రెను గాని మరి ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాంలో కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది. దువా అంటే ప్రార్థన కూడా చదవాలి, చేయాలి. పశువును జబా చేయడానికి సిద్ధం చేసినప్పుడు కిబ్లా వైపునకు ఉంచినప్పుడు దువా చదవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్. ఏంటిదంటే ఆ దువా, ఇన్నీ వజ్హతు వజ్హియా లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫా వమా అనా మినల్ ముష్రికీన్ ఇన్నస్ సలాతి వనుసుకి వమహ్యా వమామాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీకా లహు వబిజాలిక ఉమిర్తు వ అనా అవల్లుల్ ముస్లిమీన్. అర్థం ఏమిటి అంటే, నిజంగా నేను అన్ని వైపుల నుండి ముఖం తిప్పుకొని ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాని వైపునకే నా ముఖాన్ని త్రిప్పుకున్నాను మరియు నేను ముస్లికులలోని వాడిని కాను. నిజంగా నా యొక్క నమాజ్, నా యొక్క త్యాగం, నా కుర్బానీ, నా జీవితం మరియు నా మరణం అన్ని సకల లోకాల ప్రభు అయిన అల్లాహ్ కోసమే. ఆయనకు ఎవ్వరూ భాగస్వాములు లేరు. ఇదే నాకు ఆజ్ఞాపించబడింది మరియు నేను ముస్లింలలో మొదటి వాడను అని ఖురాన్లో సూరా అల్ అనామ్ 162, 163 వాక్యంలో మరియు అబూ దావూద్ హదీస్లో కూడా ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. ఇక జబా చేసేటప్పుడు సరిగ్గా ఆ నిమిషంలో ఏం చదవాలి అంటే, ఇప్పుడు మనం చెప్పిన దువా జబా చేయక ముందు, జబా చేసేటప్పుడు మనం బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని చెప్పి జబా చేయాలి. దీని యొక్క అర్థం బిస్మిల్లా అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ పేరుతో అల్లా అందరికంటే గొప్పవాడు, బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటే కుర్బానీ చేసే వ్యక్తి స్వయంగా అతడే దీనిని పలకాలి. ఇంకొకటి, కుర్బానీ ఎవరు అయితే చేస్తున్నారో వారే చేయటం మంచిది. ఒకవేళ వారు భయపడినా ఇతరులు చేస్తుంటే కూడా దువా అయితే మనం ఖచ్చితంగా బిస్మిల్లా అల్లాహు అక్బర్ మనం కూడా చదవాలి. ఇక దువా చేసిన తర్వాత అంటే జబా చేసిన తర్వాత, కుర్బానీ చేసిన తర్వాత కూడా ఒక దువా చదువుకోవడం మంచిది. ఏంటంటే అది, అల్లాహుమ్మ తక్బుల్ మిన్నీ కమా తకబ్బుల్తు మిన్ హబీబిక ముహమ్మద్ ఖలీలిక ఇబ్రాహీమ అలైహిస్సలాతు వస్సలాం. అంటే దీని ఒక అర్థం, ఓ అల్లా, నీవు నీ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు నీ స్నేహితుడైన ఇబ్రాహీము ఖలీలుల్లా అలైహిస్సలాంల నుండి ఏ విధంగా అయితే అంగీకరించావో కుర్బానీని అంగీకరించినట్లే నా నుండి కూడా ఈ యొక్క కుర్బానీని స్వీకరించు. ఆమీన్.